ఉంటున్నాము. ఈ 43 అధ్యాయంలో 27 వచనాలు ఉన్నాయి. ఈ 27 వచనాలు కూడాను మనం 5 భాగాలుగా మనం దీన్ని వివరించుకున్నాం. 5 భాగాలు కూడా నేను చెప్పాను. ఒక్కొక్కసారి నేను వాటిని చెప్తాను. ఒకవేళ ఎవరైనా రాసుకోకపోతే కనుక రాసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 43వ అధ్యాయం. ఈ 43వ అధ్యాయం యొక్క మనం ఒక సింపుల్గా ఒక టాపిక్ చెప్పుకోవాలంటే ఏంటంటే దేవుని మహిమ తిరిగి వచ్చుట. ఏంటంటే దేవుని మహిమ తిరిగి వచ్చుట. అంటే తిరిగి వచ్చుట అంటే అర్థం ఏంటంటే ఒకప్పుడు అదే ప్లేస్లోంచి దేవుని మహిమ మందిరంలోంచి వెళ్ళిపోయింది. మరలా అదే ప్లేస్లోంచి ఇప్పుడు ఈ యొక్క 43వ అధ్యాయంలోకి వచ్చేసరికి, ఎందుకంటే 11 అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, 11వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే అక్కడ దేవుని మందిరం నుంచి దేవుని మహిమ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇక 43వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా ఏమవుతుందంటే దేవుని యొక్క మహిమ తిరిగి వచ్చుట. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ తిరిగి రావడం అంటే ఎంత సంతోషం అండి, అవునా? పరిశుద్ధత కొరకైన పిలుపు. ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధత కొరకైన పిలుపు అంటే ఏంటంటే ఒకవేళ మనలో ఎక్కడైనా మన జీవితంలో, మన హృదయంలో, మన యాటిట్యూడ్లో ఎక్కడైనప్పటికీ కూడా ఏదైనా చిన్నది లోపం ఉన్నా కానీ ఆ లోపం నుంచి దేవుడు విడిపించి పరిశుద్ధపరిచేట అధ్యాయం ఏదంటే ఈ యొక్క 43వ అధ్యాయం. కనుక ఈ 43వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుంటుంటాడుగా. ఇందులోది ఇక 27 వచనాలు కూడాను 5 భాగాలు మనం దాన్ని విభాగించుకున్నాం. ఒక్కొక్కటి నేను చెప్తాను, దాన్ని ఒకసారి మీరు రాసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది 27 అంటే 43 అధ్యాయం 27 వచనాల్లో మొదటి 5 వచనాలు. నెంబర్ 1 to 5. ముందుగా వెళ్ళిపోయిన దేవుని మహిమ తిరిగి వచ్చుట. ముందుగా వెళ్ళిపోయిన దేవుని మహిమ తిరిగి వచ్చుట. అలాగే 6 to 9 పరిశుద్ధత కొరకైన పిలుపు. 6 to 9 పరిశుద్ధత కొరకైన పిలుపు. పరిశుద్ధత కొరకైన పిలుపు. అలాగే 10 to 12 మందిరము యొక్క విధి. మందిరము యొక్క విధి. 13 to 17 13 నుంచి 17 వరకు బలిపీఠపు కొలతలు. బలిపీఠపు కొలతలు. నెంబర్ 5 18 to 27 బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము. బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము. ఇంకొకసారి చెప్పనమ్మా. 1 to 5 ముందుగా వెళ్ళిపోయిన దేవుని మహిమ తిరిగి వచ్చుట. నెంబర్ 1 to 5 వర్సెస్ దేవుని ముందుగా వెళ్ళిపోయిన దేవుని మహిమ తిరిగి వచ్చుట. అలాగే నెంబర్ 2 6 to 9 పరిశుద్ధత కొరకైన పిలుపు. పరిశుద్ధత కొరకైన పిలుపు. నెంబర్ 3 10 to 12 మందిరము యొక్క విధి. మందిరము యొక్క విధి. నెంబర్ 4 13 to 17 బలిపీఠపు కొలతలు. బలిపీఠపు కొలతలు. నెంబర్ 5 18 to 27 బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము. ఏంటంటే బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము. ముందుగా 1 to 5 చదువుకుందామండి. 43వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాల వరకు కూడా చదువుకుని దేవుని నామాన్ని మహింపరచుకుందాం. తరువాత అతడు తూర్పు తట్టు చూచు గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా ఇశ్రాయేలు దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడెను. దేవునికి స్తోత్రం. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లెను. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయుటకే నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిల పడితేని. తూర్పు తట్టు చూచు గుమ్మం మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన.
ఇంతవరకు మీ కృపలో మీ కాపుదల భద్రపరిచారు నా ప్రభా. ఏ హెచ్కేలు గ్రంథం నాయన మేము ధ్యానం చేసుకుంటుండగా 43 అధ్యాయంలోకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దీన్ని వివరించే జ్ఞానం నాకైతే లేదు, కానీ పరిశుద్ధుడైన మా తండ్రి, అల్పురాలని అయోగ్యురాలు నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకి మీరు ఏదైతే ఈరోజు మాట్లాడాలనుకుంటున్నారో నాయన, వారిని బలపరచాలనుకుంటున్నారు, ఆ మాటల చేత మీరే నా తండ్రి నాయన మీ బిడ్డలతో సూటిగా తేటగా మాట్లాడమని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. అయా నా తన ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినును గాక అని ప్రభా. ప్రతి ఒక్కరి నా ప్రభా ఆయా యేసు నామములో ప్రతి ఒక్కరి చెవులు అయా తెరవబడును గాక. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని, వారి హృదయాలు తెరవబడాలని నాయన. ఈ మాటలు నాయన మీ మాటలు నా ప్రభా వారి హృదయాలు ముద్రించని మీ మాటలు మమ్మల్ని బ్రతికించే జీవము కలిగిన మాటలు నాయన, మమ్మల్ని బ్రతికించే మాటలు నా తండ్రి. ఆ మాటలు మాతో మాట్లాడండి, సాతానికి లయపరచండి, అహిత ఆలోచన లయపరచండి, మీ గొప్ప కార్యములు జరిగించండి. మీ వాక్యం వింటుండే కానీ మీ ప్రభావంతో యేసు నామములో దేవుడు ఒక్కొక్కరు నింపును గాక. గ్లోరీ టు ద జీసస్. హల్లెలూయా. ప్రభావం కలిగిన దేవుడు నాయన. ప్రభావం కలిగిన వారు ఏ విధంగా ఉంటారు, ప్రభావం లేని వారు ఏ విధంగా ఉంటారు అనేది కూడా పరిశుద్ధ గ్రంథములో నాయన మా అయా మీరు మాకు సమస్తము కూడా వాక్యం ద్వారా నేర్పించిన దేవుడు నా తండ్రి. మీకు వందనాలు. మీరే మాతో మాట్లాడి అయ్యే వాక్యం ద్వారా అనేక మంది హృదయాలు నాయన పట్టబడటానికి నాయన మారు మనసు పొందటానికి బిడ్డగా ముద్రించబడటానికి సహాయం చేయమని, ఆత్మకార్యములు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక 43 అధ్యాయానికి వచ్చేసరికి 43 అధ్యాయంలో ఉన్నది ఏంటంటే దేవుని ఆ యొక్క ప్రభావము తిరిగి ఆ మందిరములో కనబడుట అనేది. ఎందుకంటే మనం చూద్దాం, ఇదే యెహెజ్కేలు గ్రంథంలో 11వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. 11వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 11:23. దేవుని చూడండి. మరియు యెహోవా మహిమ పట్టణములో నుండి పైకెక్కి పట్టణపు తూర్పు దిశనున్న కొండకు పైగా నిలిచాను. తర్వాత ఆత్మ నన్ను ఎత్తి నేను దైవాత్మౌషుడను కాగా దర్శనంలో నైనట్టు కల్దీల దేశమందు చెరలో ఉన్నవారి యొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండా పైకెక్కెను. అంటే అంతకుముందు కల్దీల దేశంలో ఉన్నటువంటి యెహెజ్కేలు దేవుడు ఆత్మవశునిగా చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్లారంటే యెరూషలేములో ఉన్న దేవుని యొక్క మందిరంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ తూర్పు తట్టున గుమ్మం దగ్గర అక్కడ నిలిపినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అండి, అక్కడ అదంతా ఏ విధంగా ఉందో ఏంటో అవన్నీ కూడా చూపించాడంటే. ఎలా ఉంది అని అంటే కనుక అది మనం చదివినప్పుడు 11వ అధ్యాయంలో ధ్యానం చేసినప్పుడు ఆ మందిరంలో ఎలా ఉంది అని అంటే, ఆ మందిరంలో అక్కడ భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉన్నారంట. ఎలా ఉన్నారండి? భయంకరమైన విగ్రహారాధన చేస్తూ ఉన్నారంట వాళ్ళు. అంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావం మందిరంలో నిలిచి ఉండేలాగున వారి పరిస్థితి లేదు గనక భయంకరమైన విగ్రహారాధన. ఎవరంటే ఇశ్రాయేలీయులు అనగా యూదులు. వారు ఏం చేస్తున్నారంటే దేవునికి వ్యతిరేకమైన కార్యం మందిరంలో చేస్తున్నారు గనక దేవుని యొక్క ప్రభావం అంటే ఎప్పుడే దేవుడు అతి పరిశుద్ధుడు, పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు, సమీపింపరాని తేజస్సులో నివసించే ఆ దేవుడు అక్కడ అపవిత్రమైన స్థలంలో ఉండలేకపోయాడు. ఆయన దేవుని మందిరంలోనే వారు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రభావం దేవుని యొక్క మందిరంలో నుంచి బయటకు వచ్చేసింది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే తూర్పు తట్టున్న గుమ్మం దగ్గర నుంచి అక్కడ నిలిచి ఉన్నట్లుగా ఎవరు చూస్తారంటే యెహెజ్కేలు చూచిన తర్వాత ఆత్మ నన్ను ఎత్తుకొని రాగా. ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథం 11:23 వచనంలో మనం చదివినప్పుడు ఆత్మ నన్ను ఎత్తుకొని రాగా ఎక్కడి నుంచి అంటే ఆ మందిరంలోంచి ఎప్పుడైతే ప్రభావం బయటకు వచ్చేసిందో తూర్పు దిక్కు నుండి, ఆ తర్వాత ఆత్మ నన్ను ఎత్తుకొని మరలా ఎక్కడి నుంచైతే యెహెజ్కేలుని ఆ యొక్క యెరూషలేములో ఉన్న మందిరానికి తీసుకుని వెళ్ళారో మరలా దేవుని ఆత్మ పూర్ణుడిగా ఆ యొక్క ప్రవక్త అయిన యెహెజ్కేలు గారు నింపి అక్కడి నుంచి ఎక్కడికంట మరలా కల్దీల దేశమైనటువంటి చెరలో ఉన్న ప్రజల యొద్దకి తీసుకొచ్చి అక్కడ దింపేసినప్పుడు దేవుని ఆత్మ ఏంటంటే ఆ యొక్క ప్రభావం కొండపై నుంచి వెళ్ళిపోవటం నేను చూచాను అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నారు. అంటే దేవుని యొక్క ప్రభావం మందిరాన్ని విడిచి వెళ్ళిపోయినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఏది 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 23వ వచనం. మనం చూస్తే 43వ అధ్యాయానికి వచ్చేసరికి 43వ అధ్యాయంలో మనం చూడండి మొదటి నుంచి. తర్వాత అతడు తూర్పు తట్టు చూచి గుమ్మమునకు నన్ను తోడుకొని రాగా. ఎక్కడంట?
తూర్పు తట్టునున్న గుమ్మమును యొద్దకు తోడుకొని రాగా ఇశ్రాయేలు దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడి నుంచి అయితే దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయిందో తూర్పు దిక్కు నుంచి మరలా యెహెజ్కేలుకి ఎక్కడికి పడుతుంది? సేమ్ ప్లేస్లో దేవుని యొక్క ప్రభావం కనబడుతుందంట. దేవుని యొక్క ప్రభావం కనబడినప్పుడు ఇశ్రాయేలు దేవుని ప్రభావము తూర్పు దిక్కున కనబడను. దాని నుండి పుట్టిన ధ్వని, దేని నుండి పుట్టిన ధ్వని? ప్రభావము. దేవుని యొక్క ప్రభావం నుంచి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడింది. మన ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం ఇక్కడ చూస్తే ఆయన కంఠస్వరం అంట విస్తార జలముల యొక్క ధ్వని వలె అక్కడ ఉందని చెప్పేసి నాకు వినపడుతుందని ప్రవక్త అయిన ఆ యొక్క యోహాను గారు అక్కడ రాసినట్లుగా మనం చూస్తాం. ఎక్కడైనా ఒకటే పోలిక ఉంటుంది, అక్కడ ఒకటే పోలిక. అక్కడ అంత ఆ యొక్క దేవుని యొక్క స్వరూపం ఎలా ఉందో యోహాను గారు చూచి అక్కడ రాస్తున్న నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి ఉంటేని అంటున్నారు. ఎలా అంట? ఆయన యొక్క ప్రభావం చూసినప్పుడు, ఆయన స్వరూప దర్శనం చూచినప్పుడు అంట చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద నేను పడి ఉంటిని. ఆయన ఏం చేశారంట? చచ్చిన వాని వలె దేవుని పాదముల యొద్ద యోహాను గారు పడిపోయినప్పుడు అంట దేవుడు ఏం చేస్తున్నాడండి? భుజము తట్టి లేపి భయపడకము అని చెప్పినట్లుగా మనం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే 2వ వచనంలో ఏమనుందంట? దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లి, ఆయన ప్రకాశము చేత ఎప్పుడైతే మరలా ప్రభావం అంట దేవుని మందిరంలోకి దిగి వచ్చినప్పుడు భూమి ఎలా ఉందంటే అండి ప్రకాశము చేత భూమి ప్రజ్వరిల్లని, అంటే భూమి అంతా కూడా దేవుని యొక్క ప్రభావంతో, దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క వెలుగుతో అక్కడ నింపబడినట్లుగా ఉంది. నాకు కనబడు దర్శనము పట్టణమును నాశనము చేయటకి నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలపడి తిని. మొదటి అధ్యాయంలో యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఆయనకి అగ్ని స్వరూపంగా గోళం వలె కిందకి పడమటి నుంచి దిగి వస్తున్నప్పుడు, ఆ పట్టణాన్ని నాశనం చేయడానికి దిగి వస్తున్నప్పుడు అంటే ఆ చూచిన దర్శనం వల్ల అది ఎక్కడుంది? కల్దీల దేశం అనేటువంటి ఆ యొక్క దేశంలో ఆ యొక్క కెబారు నది దగ్గర ఉన్నటువంటి చెరలో ఉన్న ప్రజల దగ్గర ఉండగా ఆ దర్శనం కనబడిందంట. మరలా అదే దర్శనము అక్కడ కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన నాకు కనబడు దర్శనం పట్టడమును నాశనం చేటి నేను రాగా నాకు కనబడిన దర్శనం వలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనం అంటే దర్శనములు నాకు కనబడగా నేను, అంటే ఎప్పుడైతే మొదటి దర్శనం ఎక్కడైతే కనబడిందో అక్కడే, ఎక్కడైతే దేవుని ప్రభావం వెళ్ళిపోయిందో స్విచ్ ఆపండి. ఎక్కడైతే దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయిందో అక్కడ మరలా అదే తూర్పు దిక్కున మరలా ప్రభావం కనపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఎక్కడైతే మొట్టమొదటి దర్శనం యొక్క యెహెజ్కేలుకి కనబడిందో అలాగే మరలా ఎలాగంటే అండి అదే ప్లేస్లో సేమ్ ప్లేస్ ఆ కెబారు నది దగ్గరే, ఎక్కడంట? కెబారు నది దగ్గరే మరలా అదే దర్శనం అలా ఆ ప్లేస్లోనే దర్శనం వరకండి యెహెజ్కేలుకి కనపడుతుందంట. ఆ కనపడుతున్నప్పుడు మొదటి దర్శనంలా ఉందంట. అయితే చూడండి 5వ వచనం, ఆత్మ 4వ వచనం, తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడంటే అండి ఎక్కడ ప్రవేశించింది చెప్పండి? తూర్పు తట్టు చూచు గుమ్మపు మార్గమున యెహోవా తేజు మహిమ మందిరములోనికి ప్రవేశించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క తేజ మహిమ మందిరములోనికి ప్రవేశించిందంట. మనం ఒక మాట చూద్దామా? నిర్గమాకాండం 40, 34, 30 చదవండమ్మా. నిర్గమాకాండం 40 అధ్యాయం 34, 35. నిర్గమ 40, 35.
అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిల్చుంటే చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండాను. అంటే తేజ మహిమ మందిరాన్ని నిండినప్పుడు అంటండి ఎంత మాత్రం కూడా ఎవ్వరు కూడా అందులోకి ప్రవేశించలేరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట మనం చూద్దాం. చూడు, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనం. 8:11 చదవండి. మొదటి రాజుల గ్రంథము సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడంట అక్కడ ఏముంటుందంటే సొలొమోను మందిరాన్ని కట్టి 1000 బలులు అక్కడ అర్పించాడంట. బలులు అర్పించినప్పుడంట ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో ఈ మందిరానికి నీ పేరు పెట్టామయ్యా, నీ సన్నిధి ఎప్పుడు ఇక్కడ ఉండాలి, నీ కనులు రేయింబౌలు దీని మీద తెరిచి ఉండాలి ప్రభువా అనేసి, నీ మనసు కూడా ఇక్కడ ఉండాలని సొలొమోను ప్రార్థన చేసినప్పుడంట దేవుని యొక్క మహిమ దిగి వచ్చిందంట. ఏమొచ్చింది? దేవుని యొక్క మహిమ దిగి వచ్చిందంట. ఆ దేవుని యొక్క మహిమ అక్కడికి దిగి వచ్చినప్పుడంట సేవ చేయటానికి ఉన్న యాజకులు ఆ యొక్క స్థలమున నిలవలేకపోయారు. ఎలాంటండి? ఆ పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి వచ్చినటువంటి యాజకులంట ఆ యొక్క స్థలంలో అంటే యాజకులు దేవుని యొక్క తేజ మహిమకు నిలవలేకపోయారు అని అక్కడ రాయబడి. అంటే తేజ మహిమ ఎంత గొప్పదండి. మీకు ప్రభావం అంటే ఏంటి అనేది బాగా అర్థం అవ్వాలంటే మనం ఒక మాట చూస్తే కనుక మనం ఏలీ కాలంలో ఏలీ యొక్క కుమారులు పాపం చేస్తున్న ఆ సందర్భంలోనంట ఆ యొక్క యుద్ధములు వారిద్దరు కూడా చనిపోతారు. అయితే ఏలీ కోడలు తను కనుపొద్దులే బిడ్డను కన్న తర్వాత అంటండి అప్పటికే దేవుని యొక్క ప్రభావము మందస్సము వెళ్ళిపోయింది. అంటే ఇశ్రాయేలు విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పేసి అక్కడ ఏలీకి తెలిసినప్పుడు ఏలీ చనిపోతాడు. అలాగే ఏలీ కుమారులు ఇద్దరు కూడా చనిపోయినప్పుడు యెహోవా ప్రభావం అంట ఆ యొక్క ఆ రాజ్యంలోంచి అంటే ఏంటంటే దేవుని మందస్సం నుంచి వెళ్ళిపోయింది, దేవుని ప్రజల నుంచి వెళ్ళిపోయింది అన్నప్పుడు కొడుకు పుట్టినప్పుడు అంటే ఈకాబోతు అని పేరు పడుతుంది. అంటే యెహోవా ప్రభావము వెళ్ళిపోయింది అని అర్థం. అక్కడ ఈకాబోతు అంటే దేవుని ప్రభావం వెడిలిపోయిందంట. ఆ దేవుని ప్రభావం వెడిలిపోయినటువంటి ఆ దేవుని ప్రభావం మనం చూస్తే కృత నిబంధన గ్రంథానికి వచ్చినప్పుడు 12 సంవత్సరాలు ఆ యొక్క రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ అంట ఆమె ఎంతోమంది డాక్టర్ల చేత ఎలాంటండి విసిగిపోయిందంట. చాలామంది ఎలాగ ఆ డాక్టర్ కొంతమందికి ఏంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ముందు హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోద్ది అనుకుంటూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు మందులు వాడుతూ ఉండాలి, వెళ్తూ ఉండాలి, డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి. అలాగే తిరిగింది పాపం, అన్ని చోట్ల తిరిగింది, ఆస్తి అంతా పోగొట్టుకున్న దానికి ఎంతో డబ్బు ఖర్చు పెట్టిందిగా ఉంది. కానీ తను అనుకుందంట ఏసే అక్కడికి వచ్చినప్పుడు నేను వెళ్ళి దేవుని యొక్క వస్త్రాలు ముట్టుకున్నప్పుడు నేను స్వస్థపడతానని తన మనస్సులో అనుకుందంట. ఏమనుకుంది? దేవుని యొక్క వస్త్రపు చెంగును పట్టుకుంటే చాలు నేను స్వస్థపడతాను అని అనుకునంట. అంతమందిలో ఎప్పుడు ఏసై చుట్టూతా ఎంతమంది ఉంటారండి? 12 మంది శిష్యులు ఉంటారు. చుట్టూతా విస్తారమైన జనం ఉంటారు ఆయన చుట్టూ ఎప్పుడు కూడా. అయితే ఆ రోజులో ఒక స్త్రీ బయటికి రావటమే కష్టం, దేవుని దగ్గరికి రావటమే కష్టం. కానీ అలాంటి పరిస్థితులు అంటే రక్తస్రావం కలిగిన స్త్రీ నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఏసై ఆయన పరిశుద్ధుడు, ఆయన ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా అని ఆలోచించి తన పరిస్థితిని బట్టి ఏం చేసిందంటే నా దేవుని నేను ముట్టుకుంటేనే కానీ నేను స్వస్థపడిన ఒక ప్రగాఢమైన విశ్వాసం తనలో ఉండబట్టి వీళ్ళు ఏం చేసిందండి ఏసే వస్త్రపు చెంగు అలా పుట్టుకోగానంట ఆమెకి స్వస్థత కలిగిందంట. దేవునికి స్తోత్రం. వెంటనే ఏసే అంటారు నాలో నుంచి ప్రభావం వెడలిపోయింది అంటున్నారు. నాలోంచి ప్రభావం వెళ్ళింది అంటే వెడలిపోవటం వెళ్ళింది. ఎవరికంటే ఎప్పుడైతే ఈమె వస్త్రపు చెంగు పుట్టుకుందో ఆయనలోంచి ప్రభావం ఎవరిలోకి వచ్చిందంట? రక్తస్రావకు స్త్రీలోకి వచ్చినప్పుడు ఆమె స్వస్థపడింది. 12 సంవత్సరాలు బాధపడుతుందండి, భయంకరమైన బాధ అనుభవించింది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వస్త్రపు చెంగు ముట్టుకుందో పరిపూర్ణమైన స్వస్థత వచ్చింది. అంటే ప్రభావం ఎందులోంచి దేవుని యొక్క ప్రభావం ఆమెలోకి వెళ్ళబట్టి ఆమె స్వస్థత పొందుకుంది. అంటే ప్రభావం ఎంత గొప్పదండి. ఆ ప్రభావం నీలోకి వస్తే నీలో ఉన్నటువంటి ఏ విధమైన ఒకవేళ దురాత్మలతో పీడించబడుతున్నావా, లేకపోతే ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు, ఆ సమస్త పరిస్థితిని అంటే నిన్ను ఆ సమస్త పరిస్థితి నుంచి నిన్ను విడిపించి నీకు గొప్ప జయమిచ్చేది ఏంటంటే దేవుని యొక్క ప్రభావము.
దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రభావం ఎంత గొప్పదండి. ఒకటి మనం ఈజీగా అర్థం చేసుకుంటానికి, ఆమెలకు దేవునిలో ఉన్న ప్రభావం వస్త్రపు చెంగు ముట్టుకున్నప్పుడు, అంటే ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. ఎవ్రీథింగ్ స్వస్థత స్వస్థత స్వస్థత. అది నీ ఆత్మీయ స్వస్థతే కావచ్చు, నీ శారీరక స్వస్థతే కావచ్చు, నీ మనసుకు కూడా స్వస్థత అయి ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే ముట్టుకుందో వెంటనే ఆయనలో ఉన్న ప్రభావంలోకి వచ్చిందంట. అలాంటి విశ్వాసం నీకుందా? ఒకవేళ అలాంటి విశ్వాసం ఉంటే రాత్రి ఒకవేళ ప్రభువా నన్ను దర్శించయ్యా, ఇదిగో నీ వస్త్రపు చెంగు అనుకో, నన్ను దర్శించు ప్రభువా అని అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నేను దర్శించును గాక. నీకున్న నీ జీవితంలో ఉన్న లోటుపాట్ల నుంచి యేసునామములో ఇప్పుడే దేవుడు నీకు విడుదల కలుగు చేయను గాక. ఆయన యొక్క ప్రభావము సమస్త పరిస్థితుల నుంచి విడిపించి గొప్పగా నేను గొప్ప జయమిచ్చేటటువంటి ఆయన ప్రభావం ఇప్పుడే నీలోనికి వచ్చును గాక. ఆమేన్. ఎంత గొప్ప విశ్వాసం అండి ఆమెది. అయితే ఇంకొక మాట మనం అనుకుంటే, పొట్టి జక్కయ్య గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఆయన ఏమనుకున్నారంట, యేసు ఎవ్వరూ చూడగోరేను. ఎలా అంట, యేసు ఎవరో చూడాలి అనుకున్నాడంట. చూడాలి అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ మాట వెంటనే వచ్చాడు, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది అని. ఎంత ధన్యకరమైన మాట అండి. కాబట్టి మనకి ఏమనుకోవాలంటే మన విశ్వాసమే మన ఫెయిత్ ఎలా ఉంది దాన్ని బట్టి మనం ఆ విశ్వాసం ఏ విధంగా ఉంది ఆ విధంగానే మనం మాట్లాడతాం. మన హృదయం దేనితో నింపబడిందో అయ్యే మాటలు మనకు వస్తే కనుక ఏ విశ్వాసంతో మనం ఉన్నామో ఆ మాట మనం పలికిన ప్రొక్లైమ్ ద వర్డ్. ఏదైతే నువ్వు రిలీజ్ చేస్తున్నావో, ఏదైతే నువ్వు మనసులో అనుకుంటున్నావో అది దేవుడు గ్రహించి ఏం చేస్తాడంట, దేవునికి నీ మనసులో తలంపు పుట్టకముందే ఆయనకి తెలుసు. అయితే నువ్వు అనుకున్న వెంటనే దాన్ని ఏం చేస్తా అంటే ఆయన ఫుల్ఫిల్మెంట్, అంటే ఖచ్చితంగా దాన్ని సంపూర్ణంగా ఆయన చేస్తారు. అబ్రహాం గారు ఏమనుకున్నారు, దేవుడు ఇస్సాకుని బలి ఇవ్వమన్నప్పుడు అంటే ఇవ్వటానికి తీసుకెళ్లారు, కత్తెత్తారు కానీ బలి ఇవ్వలేదు అక్కడ. కానీ హెబ్రీ పత్రికలో ఏమని రాయబడిందంటే ఆయన బలి ఇచ్చాను. అంటే ఎంత ప్రగాఢమైన విశ్వాసంలో, ఎంత లోతైన విశ్వాసంలో, ఎంత గొప్ప విశ్వాసంలో మనం ఉంటామో దాని ప్రకారం దేవుడు మనకి ఖచ్చితంగా చేసే దేవుడు. కనుక మనం ఏం చేయాలంటే ఏ విధంగా అయితే దేవుని యొక్క ప్రభావం ఆ మందిరంలో కనబడిందో అలాగే ఆ ప్రభావం అంటే ఏంటి అనేది మనం ధ్యానం చేసుకున్నాం. ఎవరంటే అండి, 12 ఏళ్ల రక్తస్రావం కలిగి స్త్రీ స్వస్థపడిన దేవుని యొక్క ప్రభావం ఆమెలోకి రాగానే, దేవుని యొక్క ప్రభావం వారు ఆ ఇశ్రాయేలు నుంచి వెళ్ళిపోగానే ఇశ్రాయేలు యుద్ధంలో ఓడిపోయారు. అంటే ప్రభావం ఉంటే వాళ్ళు ఎలా ఉంటున్నారండి, దేవుని యొక్క శక్తి పొందుకుంటున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. ప్రభావం వెడలిపోతే ఆ దేశం అంతా కూడా ఓడిపోయారు. అంత మాత్రమే కాదు, ప్రవక్త చనిపోయాడు, ప్రవక్త కొడుకులు చనిపోయారు. భయంకరమైన స్థితి, ఓటమి అనేది ఆ దేశానికి, ఇశ్రాయేల్ అందరికి కూడా వచ్చేసింది. ప్రభావం ఉన్నప్పుడు స్వస్థత పొందుకుంది, జయం పొందుకుంది, దేవుని యొక్క శక్తి పొందుకుంటున్నారు. కనుక ప్రభావం ఎంతో గొప్పది. కనుక దేవుని యొక్క ప్రభావం ఈ రాత్రి నాకు కావాలి. ప్రభావం ఆ యొక్క ఎక్కడి నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయిందో అక్కడ మరలా అదే తూర్పు దగ్గర, అంటే ఆ యొక్క ద్వారం దగ్గర, తూర్పు ద్వారం దగ్గర మరలా ప్రభావం ఉన్నప్పుడు ఆ ప్రభావం యొక్క గుర్తు ఏంటంటే విస్తార జలముల ప్రవాహం, అక్కడ ధ్వని వినపడుతుందంట. అది దేవుని యొక్క సన్నిధి. దేవునికి మహిమ కలుగును గాక అని అక్కడ మనము చదువుకుంటున్నాం. కనుక ఇంకొక మాట మనం చూద్దాం. చూడండి 6వ వచనం, 43:6. మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడాలని ఒక శబ్దం వినబడను. అప్పుడు నా యుద్ధం నిలిచిన వాడు నాతో ఇట్లేనను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాద పీఠము. ఎలా అంట, ఇది నా గద్దె స్థలము, నా పాద పీఠము. గద్దె స్థలము, పాదపీఠము అని మాట్లాడుతూ ఉన్నారు. కనుక దేవుని సందులో మనం ఇక్కడ నేను ఇశ్రాయేలు మధ్య నిత్యమును నివసించేదను. వారు ఇకను జారత్వము చేసి తమ రాజుల కళేబరములను ఉన్నత స్థలములను కట్టి తామైన తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక యుందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధముల యొక్క కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకే వారు హేతువులైన గనుక నేను కోపావేశుడనై వారిని నాశనము చేసి తిని అని. ఒక మాట మనం చూద్దాం. 7వ వచనంలో చూడండి, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఏంటంట, నా గద్దె స్థలము, నా పాదపీఠం. ఒక్కసారి యెషయా గ్రంథం 66 మొదటి వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం మొదటి వచనం.
యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశిన ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రామ స్థానముగా మీరు కట్టనుద్దేశింది ఏ పాటిది అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటున్నాడు. ఆకాశం నా సింహాసనం అంటే ఆకాశం ఈ చివరి నుంచి ఆ చివరికి ఎవరైనా చూడగలరా? ఒక్క చోట చూస్తామంటే సముద్రం దగ్గర ఆకాశం భూమి కలిసిపోయినట్లుగా ఈ చివరి నుంచి ఆ చివరకు చూస్తూ కానీ ఆకాశాన్ని ఎవ్వరు కూడా కొలవలేరు. అయితే ఆ దేవుడు అంటున్నాడు ఆకాశం అంతా కూడా, అంటే ఆయన అంటే కూర్చుంటే సింహాసనం ఎంత ఉంటుందని, ఆకాశం అంతా ఆయన అంత గొప్ప దేవుడు, అంత ఎత్తైన దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన కాళ్ళు పెడితేనాడు భూమి ఆయన పాదపీఠం అంట. ఆయన కాళ్ళు కింద పెడితే, ఆయన కూర్చుని సింహాసనం మీద ఆయన కాళ్ళు కింద పెడితే భూమి ఆయనక పాదపీఠం లాగా ఉందని చెప్పేసి ఉంది. అయితే దేవుడు అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు దేశము నా పాదపీఠము. దేవునికి స్తోత్రం. నేను పరిపాలించి, దేవుడు అంటున్నాడు నేను పరిపాలించేటటువంటి నాది. ఇంకొక మాట మనం ఇర్మియా గ్రంథంలో చూస్తే అక్కడ ఉంటుంది, ఈ ఇశ్రాయేలు దేశము నా సింహాసనము అని ఉంటుంది. ఎలా అంటే అండి, ఇశ్రాయేల్ దేశం అంట నా సింహాసనం అనే చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. కనుక నా గద్దె స్థలము, నా పాదపీఠం అంటున్నాడు. ఇంతకీ ఈ యొక్క మనం చూస్తే మొదటి 5 వచనాలు కూడా ముందుగా వెళ్ళిపోయిన దేవుని యొక్క ప్రభావం తిరిగి వస్తామని మనం నేర్చుకున్నాం. అలాగే మనం 6 నుంచి 9 దాకా చూస్తే పరిశుద్ధత కొరకైన పిలుపు. పరిశుద్ధత కొరకైన పిలుపు అంటే ఏంటంటే, దేవుడు ఇప్పుడు మనం చదువుకున్న ఇక్కడ, నా ద్వారబంధం మీద రాజులే కానీ వాళ్ళే కానీ నాకు ఇష్టం లేని హేయ కార్యాలు చేశారు. హేయ కార్యాలు అంటే పాపాలు చేశారు. ఇంకా చెప్పాలంటే కనుక వారు ఎలాంటి కార్యాలు చేశారంటే, వారు భయంకరమైన విగ్రహారాధన చేశారు. కాబట్టి వారందరిని కూడా నేను శిక్షించాను. నేడు ఏ స్థితిలో వారు ఉన్నారో దేవుని యొక్క శిక్షకు వారు గురయ్యారు. కనుక ఆ మందిరం అంతా కూడా ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు చేత కూల్చివేయబడింది, అదంతా కూడా కాల్చివేయబడింది. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నా కోపం వారి మీద, నా ఉగ్రత వారి మీద ఉంది. ఎందుకంటే వారు నా మాటకి లోబడలేదు కనుక. అంటే అలాగున్న తర్వాత అంటే వారు ఏం చేశారు, ప్రభువా మేము ఇంకా విగ్రహారాధన చేయం ప్రభువా, మేము నీకు లోబడతాం, నీకు ఇష్టంగా మేము ఉంటాం ప్రభు అనుకున్నప్పుడు అంట, ఎప్పుడైతే వారు అనుకుని వారి హృదయంలో ఉన్న పాపమంతా తీసివేసుకుని దేవుని సన్నిధిలో వారందరూ కూడానంట దేవునికి ఇష్టలుగా ఉండాలని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు దేవుని యొక్క ప్రభావం మరలా తిరిగి ఆ మందిరంలోకి వచ్చిందంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో చూడండి, ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 2 నుంచి 4 వరకు మనం చూస్తే ఒక్కసారి చదవండి అమ్మా. అది మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2 నుంచి 4 వరకు. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన యెడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించుడి. ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మీకు విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించుడి. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే మందసం అంటే కిర్యత్యారీములో నుండిన కాలం 20 సంవత్సరములయ్యను. ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా, అంటే వారి పాపాల్లో మేము వారు ఉన్నారు కానీ దేవుడు వారిని పిలిచినప్పుడు అంట వారు లోబడిన వారుగా లేరు. దేవుడు అంటున్నాడు, లోబడిన వాళ్ళని ప్రజల కొరకంట దినమెల్లా నా చేతులు చాపుతున్నా అంటున్నాడు. ఆయన చేతులు చాపినప్పుడు వారంట వారి దగ్గరికి రాలేదు, కానీ నష్టం జరిగిపోయిన తర్వాత అప్పుడు దేవుని సందుకు వస్తున్నారంట. దేవుడు అంటున్నాడు వీళ్ళు వచ్చారు కనుక అంటున్నాడు, సమూయేలు అంటున్నాడు వారితోటి, మీలో ఉన్న ఏంటంటే అష్టారోతు అన్య దేవతలను అష్టారోతు దేవతలు మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి ఏం చేయాలంట, ముందు మీలో ఉన్న విగ్రహాలను తీసివేసి పట్టుదల కలిగి ఆయనని సేవించండి. మీ పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి, పట్టుదల కలగాలంట. ఇంకోటి ఏం చేయాలంట, యెహోవా తట్టు మీ హృదయములను, ఏ తట్టు ఉందో మీ హృదయం, ఏ వైపును మీరు చూస్తున్నారు, ఒకవేళ లోకం వైపు మీ కనులు ఉన్నాయేమో, మీ హృదయం అంతా లోకం వైపు ఉందేమో, ఆ లోకాశలతో నిండిపోయి ఉందేమో. దేవుడు అన్నాడు జస్ట్ నౌ, ఇప్పుడైనా సరే ఏం పర్లేదు, ఇప్పుడైనాను యోహాను సువార్తలో అక్కడ రాయబడి ఉంటుంది, లాజరు చనిపోయిన తర్వాత మార్త వచ్చి అంటుంది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్టు నా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు కదా అన్నప్పుడు, ఏం పర్లేదు మార్త, ఇప్పుడైనాను నువ్వు నీ దేవుని వరాన నువ్వేమడిగినా
నేను చేస్తానంటే, అయితే ఏంటి ప్రభు చనిపోయాడు కదా, ఎప్పుడంటే మరలా పునరుద్ధానం లేస్తాడు. కాదు కాదు కాదు, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు దేవుడు. ఆ విధంగానే చనిపోయి 4 రోజులు అయిపోయిన లాజరుని దేవుడు లేవు. ఇప్పుడైనాను అంటే, ఒకవేళ జీవితంలో ఏదైనా డ్యామేజ్ అయిపోయిందని బాధపడుతున్నావేమో, ఒకవేళ ఏదో అయిపోయింది నేను ఎలా అయిపోతున్నాను అనుకుంటున్నావు, ఇంకేమీ లేదు నా జీవితంలో శూన్యం అయిపోయింది అనుకుంటున్నామేమో. కానీ శూన్యములోంచి సృష్టిని కలుగజేసిన దేవుడు ఆయన నీ జీవితంలో మరలా తిరిగి ఆయన ప్రభావంతో నింపగలడు. ఎప్పుడంటే నీ జీవితంలో ఉన్న విగ్రహాలు, ఏ విగ్రహాలు అయితే ఉన్నాయో, దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించినది విగ్రహమే. వారైతే అన్య దేవతల్ని, అష్టారూత దేవతల్ని వారు హృదయాలు ఉంచుకున్నారంట. వాటిని తీసివేసినప్పుడంట, దేవుని అనుసరించడానికి ఇష్టపడినప్పుడంట, దేవుడు అన్నాడు వారు నిమిత్తమే సమయాలు ప్రార్థన చేసినప్పుడు అంతటి ఇశ్రాయేలులు బయలుదేవతలు, అష్టారూత దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించినప్పుడు వారి జీవితంలో గొప్ప జయమిచ్చాడు. ఒకవేళ ఈ రోజున నీ జీవితంలో ఏది ఆటంకంగా ఉందో ఒకసారి చూసుకో. ఏ ఆటంకంగా ఉందో ఇక్కడంటే ఇశ్రాయేలు అందరూ కూడా మనం చూద్దాం. ఒక మాట 9వ వచనం, వారు జారవత్వము మాని తమ రాజుల కళేబరములను నా యుద్ధ నుండి దూరమునకు కొనిపోయిన ఎడల వారి మధ్య నేను ఎల్లప్పుడూ నివసింతును. దేవునికే మహిమ కలుగును గాక. అంటే ఏ విధమైనటువంటి ఆచారాలు ఉన్నాయేమో, ఒకవేళ చాలామంది వ్యర్థమైన ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు. చాలా అవి ఏంటంటే వాళ్ళు మారు మనసు పొందుతారు కానీ అందులోంచి బయటికి రాలేరు. అయ్యే అవే ఆచరిస్తూ ఉంటారు. దేవునికి హేయమైన క్రియలు అవి. కనుక అయితే దేవునికి హేయమైన క్రియలు ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టేసి అంట దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు అంటే దేవుడు అంటున్నాడు, క్షమించి కనికరించి మరలా ఆయన యొక్క ప్రభావంతో నేను నింపుతాను, నీలోనే నేను జీవిస్తాను. ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు, నీలోనే నేను జీవిస్తానని చెప్పేసి 9వ వచనం మనం చూస్తే కనుక వారి మధ్య నేను ఎల్లప్పుడూ నివసింతును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి విగ్రహాలను తీసివేసుకున్నప్పుడు, దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి కన్నీరు కార్చి అంగలార్చి ప్రార్థన చేసినప్పుడు అంట మరలా తిరిగి ఆయన ప్రభావంతో దేవుడిని నింపుతాడంట. ఒకప్పుడు వెళ్ళిపోయిందేమో నీలో ఉన్నటువంటి చెడ్డ ఆలోచనలే కానీ, ఒకవేళ చెడ్డ క్రియలే కానీ, దేవునికి హేయమైన పనులు ఏమైతే చేస్తావో, ఏమైన విగ్రహాల జీవితంలోనే దీని విగ్రహంగా నువ్వు పెట్టుకున్నావు, ఒకవేళ ప్రభావం నీలోంచి వెళ్ళిపోయిందేమో. ఒకవేళ ప్రభావం పోయినా నువ్వు ఎలాగుంటున్నావంటే పైకి చాలా భక్తి కలిగిన వాడు ఉంటున్నావేమో, కానీ నీ ఏంటంటే దేవుని యొక్క భక్తి కలిగిన నువ్వు యాక్ట్ చేస్తున్నావు, నీకు దేవునికి సరైన సంబంధం లేదేమో, దేవునికి నీకు మధ్య సమాధానం లేని స్థితిలో ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఈ రోజున నీవు ఒకవేళ నీలో ఏ విగ్రహాలు వాటిని తీసివేసి అపవిత్రతను కడిగి వేసుకుని పరిశుద్ధ స్థలంలో ఉన్నప్పుడంట నీ హృదయాన్ని పవిత్రపరచుకున్నప్పుడు, పరిశుద్ధపరచుకున్నప్పుడు దేవుని యొక్క ప్రభావంతో దేవుడు నిన్ను నింపును గాక. గ్లోరీ టు ద జీసస్. దేవుడు నింపుతానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఒక ఆయన ఉన్నాడంట, ఎంతగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి, నమ్ముకోండి అని చెప్తుంటే అస్సలు చూడండి ఎవరికైనా చెప్పండి, నాకు చెప్పకండి అని చెప్పి ఎంతో తిడతా ఉండేవాడంట. అలాంటి ఆయనకి భయంకరమైన రోగం వచ్చినప్పుడు తీసుకెళ్ళి ఏం చేశారంటే హాస్పిటల్లో పెడితే వాళ్ళు అన్నారు, ఇదేంటండి బాబు మనిషి బాగానే ఉన్నావు కానీ మొత్తం లోపల ఆ లంగ్స్ అన్ని తినేసి నీకు బ్రతకం, నువ్వు అసలు లివర్ పోయింది, అయిపోయినాయి అన్నీ చెప్తున్నారంట. చెప్పి ఆయన అన్నాడంట, నువ్వు ఏ టైంకి వచ్చావో కానీ 2 రోజుల కంటే ఎక్కువ బతకమని చెప్పాడంట డాక్టర్. మనుషులు ఎవరు చెప్పినా వినరు కానీ డాక్టర్ చెప్పేసరికి అవునా 2 రోజుల్లో చచ్చిపోతావు, నువ్వు బతకవని. మనిషి తీసుకెళ్లారు, ఐసీయూలో పెట్టారు. అక్కడ ఉన్న తర్వాత అంటున్నాడు డాక్టర్తో, అయ్యా నీకెంత డబ్బు ఇవ్వమంటే ఇస్తాను, నన్ను బతికిచ్చాను అంటున్నాడంట. నువ్వు డబ్బు ఇస్తే అయ్యేది కాదు, ఇది లోపలన్నీ పోయినాయి, నేనేం చేస్తాను అంటున్నాడు డాక్టర్ అని ఇసుక్కుని వెళ్ళిపోయాడంట డాక్టర్. అప్పుడు ఐసీయూలో ఉండి ఆయన అంటానంట, ప్రభా ఎంతోమంది చెప్తే నేను వినలేదు, నేను పెడిచెవిని పెట్టేశాను ప్రభా, నేను తిరస్కరించాను, నా ఇష్టానుసారంగా నేను బతికాను, నువ్వు నిజమైన దేవుడు అని చెప్తున్నారు కనుక ఈ రాత్రి ప్రభా నేను నాయన నీ పాదాలు పట్టుకుంటున్నాను, నన్ను బతికించు అని బెడ్ మీద బండి ఏడ్చాడంట. భయంకరంగా ఏడ్చాడంట. ఎవరో చచ్చిపోతే ఏడ్చినట్లుగా ఏడ్చి అలా ఉండేసరికంట రాత్రి దాదాపుగా 12 ఒంటి గంట ఆ ప్రాంతానికి డాక్టర్ గారు వచ్చారంట. ఆయన గదిలో ఒక డాక్టర్ గారు వచ్చి ఆయన పెట్టినటువంటి ఏంటిది అవి పెడతారు కదా ట్యూబులు అవన్నీ పెట్టినప్పుడు అంటే అది తీసి ఐవీకి ఉన్న అది తీసేసి అంట ఒక ఇంజక్షన్ చేశారంట. అందులోంచి ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేసి ఆయన వెళ్ళిపోయారంట. అది తీసేసి సార్ ఇందాక తిట్టెళ్ళారు, నేను చచ్చిపోతానని అన్నారు కదా, మళ్ళీ వచ్చారు ఏంటి సార్ అనేసరికల్లా ఆయన చూసి నవ్వారంట. ఏం మాట్లాడకుండా
ఒక్క ఇంజెక్షన్ చేశారంట. ఆయన ఎప్పుడైతే లోపలికి వచ్చారో మనం చూడండి, ఆయన వెలుగుతో ప్రజ్వరిల్లేరని మనం చదువుకున్నట్లుగా ఆ గదంతా కూడా అంట దేవుని యొక్క గొప్ప వెలుగుతో నింపబడిపోయిందంట. డాక్టర్ గారు వచ్చేసరికి ఆయన వచ్చి నవ్వారంట. అవి తీసి ఒక్క ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి వెంటనే ఆయన బాడీలో అంతా చేంజ్ వచ్చేసింది. మనిషి చాలా యాక్టివ్ అయిపోయాడంట. తెల్లారి పొద్దున డాక్టర్ గారు వచ్చినప్పుడు, అయ్యా రాత్రి వచ్చి మీరు ఇంజెక్షన్ చేశారు, నాకు ఎంత బాగుందోనండి, నాకు హుషారుగా ఉందని పడుకోలేదంట, లేచి తిరుగుతున్నాడు, అటు ఇటు తిరిగి మంచి హుషారుగా తిరుగుతాడు. ఆయన అన్న, ఊరికా నేను ఎప్పుడు వచ్చాను, ఇప్పుడు నేను నా సాయంత్రం పోయినాను, ఇప్పుడు వచ్చాను, నేను ఎప్పుడు వచ్చాను అన్నాడంట. నేను సాయంత్రం వెళ్ళిపోయాను, నేను డ్యూటీ నుంచి నేను ఎప్పుడు వచ్చాను అని అన్నాడంట ఆయన. అంటే ఎవరు వచ్చారు? ఆయన కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు డాక్టర్గా వచ్చింది ఎవరంటే దేవుడే దిగి వచ్చి కన్నీరు కార్చి ప్రభువా, ఎంతోమంది చెప్పారు, నేను వినలేదు ప్రభా, నిర్లక్ష్యం చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నీ కొరకు బతుకుతాను ప్రభా, నన్ను దర్శించు ప్రభా, నీ ప్రభావంతో నింపు ప్రభా అని ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే ఆయన వచ్చి ఒకే ఒక్క ఇంజెక్షన్ చేశారంట. ఒకే ఒక్క ఇంజెక్షన్ చేశారంట. ఆ డాక్టర్ నేను ఎప్పుడు వచ్చాను అంటున్నాడంట. తెల్లారు వచ్చి, లేదు సార్ ఎలాగంటే, ఎవరు వచ్చిందంటే నేను ఇలా ప్రార్థన చేసుకున్నా సార్, నాకు దేవుడు అంటే తెలియదు సార్, చాలామంది చెప్పారు సార్, ఆయన ప్రభావం కలిగిన దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు యేసయ్యని చెప్పారండి, కానీ నేను ఎప్పుడు నమ్ముకోలేదు. రాత్రి మాత్రం నేను ఎలాగన్నాను సార్, నిజంగానే 12ంటికి మీలాగానే ఉన్నారు, వచ్చారండి, వచ్చి నాకు ఇంజెక్షన్ చేశారండి, నేను నిజంగా నాకు దేవుడి స్వస్థత ఇచ్చాడండి అని చెప్తే తెల్లారులో మళ్ళీ టెస్టులు చేస్తే అన్నీ చక్కగా అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయంట. 2 రోజుల బతుకుతో చచ్చిపోతామని చెప్పాను డాక్టర్స్. ఇసుక్కుని వెళ్ళిపోయాను డాక్టర్. ఆయన అవన్నీ చూసి ఆయనకంటే ఎక్కువ ఆ డాక్టర్ నమ్మాడంట. ఆ రోజు నుంచి ఆయన దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు, దేవునికి ప్రతినిధిగా బ్రతుకుతున్నాడు. ఈయన బట్టి ఆ డాక్టర్ కూడా మారు మనసు పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభావం గొప్పదండి. ఈ రాత్రి నీలోంచి వెళ్ళిపోయినటువంటి ప్రభావం నాకు కావాలి ప్రభువా, దేవుని మందిరంలో మరలా తూర్పు తట్టం కనపడింది, నాకు కూడా ఆ ప్రభావం కావాలి, నన్ను దర్శించు నాయన, నీ ప్రభావంతో నన్ను నింపు నాయన, నీ కొరకు నేను బ్రతుకుతాను ప్రభువా, ఎంతకాలం లోకంలో భ్రష్టత్వంలో బ్రతుకుతున్నాను, క్షమించు నాయన, నాలో ఉన్నటువంటి నాయన నీకు ఏమైనా ఏయితోని వాటిని నుంచి నాకు విడుదల కలుగు చేయ ప్రభువా. ఆ బిడ్డను దర్శించిన దేవుడు నన్ను దర్శించు, నన్ను స్వస్థపరచు, నా ఆత్మకి స్వస్థత నాయన, నా హృదయానికి స్వస్థత నాయన, అయా నా శరీరానికి స్వస్థత ఈ రాత్రి దయచేయ ప్రభా, నీ కొరకు బ్రతుకు నాకు దయచేయ ప్రభా. దేవుని ప్రభావం నాకు కావాలనుకున్నప్పుడు ఇప్పుడే నిశ్చయముగా దేవుని యొక్క ప్రభావంతోనే దేవుడు నిన్ను నింపును గాక, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దర్శించును గాక, నీ కుటుంబంలోని చీకటంతా దేవుడు పారదోలును గాక, నిజమైన స్వస్థత యేసు నామములో నీకు కలుగును గాక. ఈ రాత్రి అడిగామంటే ఖచ్చితంగా ఆయన యొక్క ప్రభావంతో దేవుడు నింపును. ఆయన ప్రభావం గొప్పదండి, అద్భుతాలు చేసేది, ఆయన శక్తితో నింపేది, ఆయన బలంతో నింపేది, నేను పరలోక రాజ్యం తోడుకొని వెళ్ళేది, అంత గొప్ప ప్రభావం ఆయనలో. ఈ రాత్రి ప్రభు నన్ను దర్శించమని అడిగితే ఆయన ఖచ్చితంగానే దర్శిస్తాడు. ఆ యొక్క పేషెంట్ ఎప్పుడు కూడా అనుకోలేదు, కానీ ప్రభు ఈ రాత్రిని దర్శించమని కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందండి. యథార్థమైన ప్రార్థనకి దేవుడు దిగి వస్తాడు, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కనుక నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఒకవేళ నీవు కూడా ఇంతవరకు కూడా ఎన్నో మాటలు దేవుని యొక్క వాక్యాన్ని విని ఒకవేళ నీవు తిరస్కరించేవేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఎన్నోసార్లు నాకెందుకు లేదు, నాకు కాదు, క్రైస్తవులు కాదు అనుకుంటున్నామేమో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కుటుంబాన్ని సరిచేయాలనుకున్నాడు, నీ కుటుంబం ఆయనకి కావాలి, నువ్వు సరేవాలి, భ్రష్టత్వం నుంచి విడిపించబడాలి, పాపం నుంచి విడిపించబడాలి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుని యొక్క ప్రభావం పొందుకున్నప్పుడు నీ కుటుంబం నిజమైన ఆశీర్వాదం పొందుకుంటుంది. నెమ్మది, సంతోషం, సమాధానం, సమృద్ధి దేవుని కుటుంబానికి దయచేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాల సమయం నా ప్రభు హెచ్కేల్ గ్రంథంలోంచి 43వ అధ్యాయం మాతో మాట్లాడుతున్నారు. అయా నాతో మందిరం వచ్చి వెళ్ళిపోయిన ప్రభావం మరలా తిరిగి వచ్చింది నాయన, పూర్వ వైభవ మందిరానికి వచ్చింది నా ప్రభు. అయా మందిరంలో నాయన దేవుని యొక్క ప్రభావంతో నింపబడింది నా ప్రభు. అయా ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో నా ప్రభు, అపవిత్రమైన కార్యాలు ఉంటే అక్కడ ఉండవు నా తండ్రి. ఎవరైతే వారి హృదయంలో ఉన్న అపవిత్రత తీసివేసుకున్న ప్రభు, మీ సందులో కన్నీరు గార్చి ప్రార్థించి నన్ను దర్శించి ప్రభు అన్నప్పుడు నీ ప్రభావంతో నింపే దేవుడు నాయన, మీ శక్తితో నింపే దేవుడు నాయన. అయా నా తండ్రి, పరలోక రాజ్యానికి వారసులుగా చేసే దేవుడు, వారి కుటుంబంలో ఉన్న సాతాను శక్తుల నుంచి విడిపించే దేవుడు నాయన, మీ శక్తితో నింపే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు నీవే.
దయతో దర్శించు నా తండ్రి. అనేకమైన కుటుంబాలు ఈరోజు నిజమైన దేవుడు ఎవరో తెలియక నా ప్రభా, అయా నా తండ్రి నాయన ఎక్కడో పడి నాయన నా బ్రతికింతేనా అనుకుంటున్నారు. కానీ నా ప్రభా నిజమైన దేవుడు నాయన, దర్శించే దేవుడు, మాట్లాడే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, చనిపోయిన వాడు లేపగలిగిన శక్తివంతమైన జీవము కలిగిన దేవుడు యేసయ్యని వారు తెలుసుకుంటానికి, వారి జీవితాలు బాగు చేసుకుంటానికి, మీకు మహిమకరంగా వారు జీవించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి వారితో మాట్లాడండి బాబు. అయ్యా మీ స్వరంతో వారితో మాట్లాడండి నాయన. మీ గొప్ప కార్యములు వారి కుటుంబాల్లో జరిగించండి ఆయన. మీ రక్షణ కార్యములు జరిగించండి, అద్భుతాలు జరిగించండి ఆయన. మీ కొరకు జీవించే జీవితాలు దయచేయమని, ఈ మాటలు వారి హృదయంలోనే ముద్రించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మా కొరకు త్వరలో రానైనా ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.